మీరు కూడా మీ పిల్లలకి ఇలానే తొరకలూది పాలు పోస్తున్నారా? అబ్బబ్బే! మా పిల్లలు తొరకుంటే పాలు అస్సలు తాగరు తెలుసా? ఊసేత్తారు. అందుకే శుభ్రంగా వడకట్టేసి లేకపోతే తొరకలు లేకుండా ఊదేసి పోత్తాను. ఇలా కనుక మీరు పాలు పట్టిస్తే మీరు పాలు పట్టించినా పట్టించకపోయినా పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే తొరకలోనే కదా ఫ్యాట్ అంతా ఉంటది. అలాంటిది ఆ తొరకంతా తీసేస్తే పాలల్లో ఇంకేం బలం ఉంటది చెప్పండి. ఎన్నో కొన్ని పోషకాలు ఉంటాయిలే కానీ ఫ్యాట్ అంతా తొరకలోనే ఉండిపోతుంది కదా. అందుకే మా రోషన్‌కి నేను పాలు బాగా తిరగొట్టి పోసేస్తాను. పాలు పొంగుతాయి కదా, వెంటనే పొయ్యి మించి దింపేసి ఇలా తిరగొట్టేస్తాననమాట నురగలొచ్చేలాగా. ఇలా కనుక పాలు తిరగొడితే తెల్లారే వరకు తొరక కట్టదు. ఆ నురగ నురగలానే ఉంటది. పొద్దున్నే ఒకసారి అవే వెచ్చబెట్టి మళ్ళీ పోస్తాను నైట్ పట్టించిన తర్వాత. నేను పాలు తిరగొట్టిన తర్వాత కొన్ని గ్లాస్‌లో కొన్ని గిన్నెలో ఉంచుకుంటాను. గిన్నెలో పాలు గోరువెచ్చగా ఉంటే అవే పోసేస్తాను. తాగేసి పడుకుంటాడు. అలా కాకుండా వాడు లేట్‌గా తాగితే గ్లాస్‌లో పాలు పోస్తాను. గ్లాస్ ఇరుకు కాబట్టి గ్లాస్‌లో పాలు తొందరగా చల్లారవు. అవి గోరువెచ్చగా ఉంటాయి. మిగిలిన పాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. తెల్లవారుజామున ఒక్కసారి అవి ఇస్తే సరిపోతుంది. నేను కేవలం ఇంటి దగ్గరే కాదు బయటకెళ్ళినప్పుడు కూడా బాగా తిరగొట్టుకుని బాటిల్‌లో పోసుకొని పట్టుకెళ్ళేదాన్ని. వీడు చిన్నప్పుడు అసలు తొరకలు కట్టేవి కాదు. కొంచెం వెచ్చబెట్టి పోసుకునేదాన్ని అవే పాలు. ఇలా పాలు తిరగొట్టమని మా అమ్మే చెప్పింది నాకు. అంతేకాకుండా పాలు పల్చగా ఉన్నప్పుడు ఇంకొక టిప్ చెప్పింది. అదేంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ కలుద్దామే. బాయ్. స్టే ట్యూన్డ్.